నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించినటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణ లోపం ఉంది. దీనికి సంబంధించి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఈరోజు క్షేత్రస్థాయికి వచ్చి దీన్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు జేడీ శీలం ఉన్నారు. ఆయన మనుషులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏంటి ఇక్కడికి వచ్చి మీరు పరిశీలిస్తున్నారు, ఏంటి గ్రౌండ్ రియాలిటీ? గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఈ బిల్డింగ్ ఈ బ్రిడ్జి లోపం ఉంది. దాన్ని ఇప్పుడు అది గమనించకుండా ఈ రకంగా సిమెంట్ వేసి ఉన్నారనుకోండి పడిపోయేది. సో ఇప్పుడు కాకపోతే కొంతమంది నడిచేటప్పుడు పడిపోయేది. ఇది చాలా బాధాకరం. నంబర్ 1. నంబర్ 2, అసలు ఇది ఎక్కడికి వెళ్తుంది? ముందు మేము అనుకున్నది యాజ్ పర్ పేపర్లో వచ్చింది ఏంటంటే సీడ్ యాక్సిస్ నుండి నేషనల్ హైవేకి, పెద్ద నేషనల్ హైవేస్కి వెళ్తుంది అని కనెక్షన్ అని చెప్పి అన్నారు. మరి అక్కడ ఇంకొక వాగులు ఉన్నాయి, ఇంకొక బిల్డింగ్ రోడ్డు ఇంకొక కాలువ ఉంది, వాటిని దాటుకుంటూ వస్తుందా? అది కొండ లోపల నుంచి బయటకు వెళ్తారా? ఇదేంటి తెలియదు ప్రజలకి. బికాస్ గవర్నమెంట్లో ఏం జరుగుతున్నది అనేటువంటి పారదర్శకత కావాలి కదా. తర్వాత ఇదొక్కటే కాదు, ఇదొక మచ్చుకొకటి. మిగతా చాలా చాలా బిల్డింగ్స్ కట్టాలి, చాలా కన్స్ట్రక్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సాయిల్ మీద ప్రాబ్లం ఉంది, అవన్నీ చూసి స్టాట్యూటరీ అప్రూవల్స్ తెచ్చుకోవాలి. సరిగా ఉన్నాయా లేవా, దీనికి అప్రూవల్ ఉందా లేదో చూసుకోవాలి. తర్వాత మన సొంత ఇల్లు ఎట్లా కట్టుకుంటున్నామో ఆ రకంగా పరిశీలిస్తే మాత్రమే క్వాలిటీ ఉంటుంది. ఈ రోజుల్లో నేను చెప్పదలుచుకోలేదు, కేవలం డబ్బులు వెనకేసుకునే ప్రయత్నం చేసేటువంటి ఎక్కడ వెళ్ళినా అదే పని. సో కరప్షన్ ఈజ్ అట్ ద పీక్ రైట్ నౌ. సో ఎందుకు దాని నుంచి స్టార్ట్ అయింది, పుకార్లు చూసి వస్తే కనపడతా ఉంది. వెంటనే దాన్ని రిపేర్ చేయాలి. అలాంటివి జరగకుండా మిగతా చోట్ల కూడా చాలా శ్రద్ధ తీసుకోవాలి. క్వాలిటీ, ప్రజల రక్షణ ఇంపార్టెంటు. ట్రస్ట్, మీరు చేస్తున్న పని మీద నమ్మకం కలగాలి. అప్పుడే ఎవరైనా వచ్చి పెట్టుబడి పెడతారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి మీరు ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ దీనికి సంబంధించినటువంటి వివరాలు అడిగి తెలుసుకున్నారా? అసలు వాళ్ళు ఏమంటున్నారు? నిన్న వాళ్ళే చెప్పారు కదా, మేము అడగాల్సిన పని లేకుండా నిన్నంతా పేపర్ టీవీల్లో అదే. కాంట్రాక్టర్ ఐ థింక్ నాగార్జున, దే ఆర్ వెరీ గుడ్ కాంట్రాక్టర్స్. బట్ ఐ డోంట్ నో ఎందుకు అట్లా జరిగిందో తెలియదు. ఆయనే అన్నాడు తప్పు జరిగింది, మేము ఇంకా వారికి అప్పచెప్పలేదు, మేము ఇంకా అప్పచెప్పకపోతే ప్రయోగాలు చేయమని అది అర్థం కాదు కదా. సో ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పటికైనా మేల్కొని, ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాటిల్లో ఈ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలి. ప్రజలకు మేలు జరగాలి అనేటువంటిది నా ఉద్దేశం. ఈ కరప్షన్ కొంచెం తగ్గించండి చాలు. ఇక మరి నీడ్ బేస్డ్ ఈజ్ ఓకే, బట్ గ్రీడ్ బేస్డ్ కరప్షన్ ఈజ్ టూ మచ్. ఓవరాల్గా ఈ బ్రిడ్జికి సంబంధించి ఇక మీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? వీఆర్ టెల్లింగ్ ద పీపుల్, గవర్నమెంట్, అయ్యా మీరు తప్పు, దీన్ని సరిచేయండి, ఇది ఎవరో బాధ్యులు ఎవరో గుర్తించి అలాంటి వారి మీద మీరు చర్య తీసుకోండి. నంబర్ 1. నంబర్ 2, ఇక భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మీరు ఏదైతే మొట్టమొదట సీడ్ యాక్సిస్ నుంచి నేషనల్ హైవేకి ప్లాన్ చేశారో అదే చేయండి. ఈ మధ్యలో డోంట్ హ్యావ్ ది షార్ట్ కట్స్, డబ్బులు దుర్వినియోగం చేసే షార్ట్ కట్ చేయొద్దు అని చెప్పి మనవి చేస్తాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ని ఇటు నేషనల్ హైవేకి కనెక్ట్ చేసేదానికి ముఖ్యమైనటువంటి బ్రిడ్జ్ ఇది. ఇక్కడ దీనికి కృష్ణాకి సంబంధించినటువంటి ఈ కాలువ మీద ఉంటుంది. ఈ కాలువ దాటితేనే ఇటు నేషనల్ హైవేకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఓ పక్క కొండవీటి వాగు మీద కూడా ఇలాంటి ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితుంది. మొత్తంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఐరన్ గడ్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి కుంగిపోయాయి, నిర్మాణ లోపం ఉంది. దాన్ని ముందుగానే దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు పసిగట్టి దాన్ని సర్దిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి నిర్మాణాల లోపాలు చాలా ఉన్నాయంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజాధనాన్ని చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టాలి, ప్రజలకి లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా క్వాలిటీ కంట్రోల్ విషయంలో పర్ఫెక్ట్గా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ చేసేటువంటి నిర్మాణాలకు సంబంధించి కూడా పక్కా ప్లానింగ్తో వెళ్ళాలి. ఇలాంటి నిర్మాణ లోపాలు తలెత్తకుండా చూసుకోవాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఈరోజు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించి ఇటు ప్రజలకి అదేవిధంగా ప్రభుత్వానికి వాళ్ళ దృష్టికి తీసుకువెళ్లే విధంగా కూడా ప్రయత్నాలు చేశారు.